అదే మనకి ఫాస్ఫరిక్ యాసిడ్ అంటే అది కేవలం 40-80% వరకు ఫాస్ఫరిక్ యాసిడ్ వాడచ్చు. కాకపోతే ఇది ఒక ఫాస్ఫరిక్ యాసిడ్ మనకి ఈ యాసిడ్ ట్రీట్మెంట్కి వాడినప్పుడు ఒక ముఖ్య గమనిక ఏంటి అంటే, ఎప్పుడైతే ఈ నీటిలో ఐరన్ అంటే ఇనుప ధాతువు ఏదన్నా 0.5 ppm కన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఈ ఫాస్ఫరిక్ యాసిడ్ని యాసిడ్ ట్రీట్మెంట్కి వాడద్దు. సో ఎలా కలపాలి ఈ యాసిడ్స్ ఎలా కలపాలి అంటే, ప్రధానంగా ఈ డ్రిప్ ఇరిగేషన్కి కొంతమంది టెక్నీషియన్స్ ఉంటారు. ఈ టెక్నీషియన్స్ వాళ్ళ సమక్షంలో మనం యాసిడ్ ట్రీట్మెంట్ చేసుకున్నట్లయితే మనకి ఈ నెక్స్ట్ టైం నుంచి మనం రైతులే మనం ఈజీగా వాడచ్చు. మనకి ఇందాక అనుకున్నాం ఒక వెంచురీ అన్నం. సో ఫర్టిలైజర్ ట్యాంకులో ఏమీ అవసరం లేదు. వెంచురీలో కూడా మనం ఈ యాసిడ్ ఎంత కావాలో యాసిడ్ని మనం పెట్టుకొని మన ఫర్టిలైజర్స్ ఎలా ఇస్తామో అలాగే వెంచురీ ద్వారా కూడా మనం యాసిడ్ని ఇచ్చినట్లయితే మనకి యాసిడ్ ట్రీట్మెంట్ జరుగుతుంది. యాసిడ్ ట్రీట్మెంట్ ఇచ్చాక యాసిడ్ ట్రీట్మెంట్కి ముందు మనం ఏం చేయాలంటే అన్ని ఫ్లష్ వాల్వ్స్ అన్నీ ఉంటాయి. ఫ్లష్ వాల్వ్స్ అన్నీ ఓపెన్ చేసి సో దట్ ఈ వాటర్ సెడిమెంట్స్ అనేది లవణాలు ఏదైతే ఉంటాయో అవన్నీ కొట్టుకుపోతాయి. కొట్టుకుపోయాక ఫ్లష్ వాల్వ్స్ క్లోజ్ చేసి ఈ యాసిడ్ ట్రీట్మెంట్ ఇచ్చాక మనం అట్లీస్ట్ ఒక గంట నుంచి 2 గంటలు నీటిని వదిలేయాలి. దాని తర్వాత మనం ఇరిగేషన్ ఇచ్చుకోవాలి. అప్పుడు పంటకి ఎటువంటి హాని కలగదు.